కొన్ని సందర్భాల్లోనో, కొన్ని సంఘటనలు జరిగినందుకో మన మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల వల్ల మన మైండ్ డిస్టర్బ్ అవుద్ది. ముఖ్యంగా మనకి ఎవరితో అయితే ఎమోషనల్ కనెక్ట్ ఉంటదో, మన ఫ్యామిలీయో, మన ఫ్రెండ్సో, మనం బాగా ఎమోషనల్‌గా వాళ్ళతో ఉంటామో, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు బాగా డిస్టర్బ్ అయిపోతాం. మనసులో నలిగిపోతుంటాం. ఏం చేసినా ఆ సందర్భం గుర్తొస్తా ఉంటది. మనం ఏం చేయాలనుకున్నా సరే మైండ్‌లో ఒక పక్క అయ్యో! ఇలా జరిగిందని చెప్పి అది కదులుతా ఉంటదనమాట. ఇలాంటివి ప్రపంచంలో అందరికి జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు మనల్ని మనం ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి? మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇది ఒకసారి చిన్న టెస్ట్ మనకు మనం పెట్టాలి. మనకు మనం పెట్టుకోవాలి. అదేంటంటే మొత్తం జరిగిన ఎపిసోడ్‌లో మన తప్పు ఎంతవరకు ఉంది? నిజంగా మనం తప్పేం చేసాం? ఒకవేళ గనక ఈ ఎమోషన్ ఇంతే క్యారీ చేస్తే దాని ఎఫెక్ట్ మన లైఫ్ మీద ఎలా పడుద్ది? అదేవిధంగా దాని ఎఫెక్ట్ మన కెరీర్ మీద ఎలా పడుద్ది? అండ్ మన శరీరం మీద, ఆరోగ్యం మీద ఎలా పడుద్ది? ఒకసారి ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి. వేసుకొని ప్రాక్టికల్‌గా మనం ఎందుకు డిస్టర్బ్ అయ్యాం? ఆ డిస్టర్బ్ అయినందుకు రేషనాలిటీ అంటే నిజంగా మంచి రీజన్‌కే డిస్టర్బ్ అయ్యామా? ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేశారా? మనం ఎంత చెప్తున్నా మన గురించి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా? ఈ టైంలో బ్రెయిన్ కంప్లీట్‌గా ఆపేసేయండి. అంటే ఆ ఎమోషన్‌ని పక్కన పెట్టేసేయండి. ఆ ఎమోషన్ కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అస్సలు మీ బ్రెయిన్‌లోంచి తీసేసి మీ లైఫ్ మీద ఫోకస్ చేసుకోండి. మీ మీద మీరు ఫోకస్ చేసేసుకోండి. మీ సక్సెస్ మీద, మీ అచీవ్‌మెంట్స్ మీద, మీరు చేసే పని మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైతే ఎమోషన్‌లో అంటే ఏదో ఒక సందర్భంలోనో, ఒక వ్యక్తి వల్ల డిస్టర్బ్ అయిపోయి మైండ్ అంతా పాడు చేసుకున్నప్పుడు ఏమైద్దంటే మనం ఇంకేం చేయలేము. మైండ్‌లో అదే తొలుస్తూ ఉంటదనమాట. అదే తిరుగుతూ ఉంటది. సో, కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మీ పని మీద 100% ఫోకస్ చేసుకోండి. ఆ ఎమోషన్, ఆ మైండ్ డిస్టర్బ్ అవ్వడంలో మన తప్పు ఉందా? లేదా? అని ఒకసారి జడ్జ్ చేసి, మన తప్పుంటే క్షమాపణ అడిగి చూడండి. తప్పు లేదా ప్రాపర్‌గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్నిటికి అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సాల్వ్ కాని ప్రాబ్లమ్ ఉంటే అది కాలానికి వదిలేయాలి. దాన్ని మనసులో పెట్టుకొని దానిలో కుళ్ళి, కృషించి దానిలోనే ఆనందం పొందుతూ, అదే బాధపడుతూ, ఆరోగ్యం పాడు చేసుకొని, మన జీవితం పాడు చేసుకొని, రోజులు పాడు చేసుకొని ఇలా మనం ఉండకూడదనమాట. ఎటువంటి మైండ్ డిస్టర్బెన్స్ వచ్చినా కొంచెం సేపు ఆలోచించిన తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీనిలో నా పాత్ర ఎంత? నేనేం తప్పు చేశాను? దీనిలో నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి? అంతే ఆలోచించాలి గానీ, దాన్నే పెట్టుకొని ఎమోషనల్‌గా నలిగిపోతూ, బాధపడిపోతూ, మనసులో అది పెట్టేసుకొని కృంగిపోతూ జీవితం గడపొద్దు.